జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం బండలింగాపూర్ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని 3 రోజులుగా రీలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు గ్రామస్తులు. స్థానికుడు రమేష్ మాట్లాడుతూ బండలింగాపూర్ సంస్థానానికి చుట్టుపక్కల 40 గ్రామాల నుండి శిస్తు కట్టేందుకు వచ్చేవారిని క్రమక్రమేణా ప్రాబల్యాన్ని కోల్పోతుందని, తెలంగాణ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం చిన్న జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడే మా గ్రామం మండలంగా ప్రకటిస్తారని ఆశించామని, ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి చొరవ తీసుకొని మా గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని కోరారు. బండలింగాపూర్ గ్రామాన్ని వెంటనే బండలింగాపూర్ ప్రజల ఐక్యత బండలింగాపూర్ గ్రామాన్ని వెంటనే బండలింగాపూర్ గ్రామాన్ని వెంటనే బండలింగాపూర్ ప్రజల ఐక్యత బండలింగాపూర్ గ్రామాన్ని వెంటనే సంస్థ బండలింగాపూర్ గ్రామాన్ని వెంటనే బండలింగాపూర్ గ్రామాన్ని వెంటనే బండలింగాపూర్ ప్రజల ఐక్యత సాధిద్దాం 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 బండలి వెంటనే చరిత్ర కలిగిన గ్రామం బండలింగాపూర్ గ్రామాన్ని వెంటనే బండలింగాపూర్ గ్రామాన్ని వెంటనే మండలంగా జై సంస్థ జై సంస్థ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్న పరిపాలన కొనసాగిస్తున్నప్పటికీ మన రాష్ట్రంలోని చిన్న జిల్లాలుగా విభజించి, అలాగే చిన్న మండలాలుగా విభజించి పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేస్తున్న కార్యక్రమంలో భాగంగా మా బండలింగాపూర్ గ్రామం చరిత్ర కలిగిన గ్రామం. ఎందుకంటే ఒకప్పుడు 40 గ్రామాలకు సంస్థానంగా వెలుగొందినటువంటి మా గ్రామం కాలక్రమేణా అభివృద్ధికి దూరం అవుతూ ఉనికి కోల్పోతున్నది. ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే, ఒకప్పుడు 40 గ్రామాలను పరిపాలించిన మా గ్రామం ఇప్పుడు మండలంగా ప్రకటించి తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకురావాలన్నది మా గ్రామస్తుల యొక్క డిమాండు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సీఎం కేసీఆర్ గారు కానీ, మా గౌరవనీయులు కొరుట్ల ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ కల్వకుంట్ల విద్యాసాగరరావు గారు కూడా మా ఊరి ప్రజలపైన, మా అందరిపైన దయ కల్పించి, దయ ఉంచి మా ఊరు బండలింగాపూర్ గ్రామాన్ని వెంటనే మండలంగా ప్రకటింపజేయవలసిందిగా మా గ్రామ ప్రజలందరి తరఫున మా గౌరవ ఎమ్మెల్యే గారిని మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరడం జరుగుతుంది. సుమారు 13,000 జనాభా, 5,000 నుంచి 6,000 ఓటర్ లిస్టు కలిగినటువంటి ఈ మేజర్ గ్రామ పంచాయతీని చుట్టుపక్కల 8-9 ఊర్లు ఉన్నటువంటి మా బండలింగాపూర్ గ్రామాన్ని